ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఈ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంటే టు నేమ్ అన్నట్టు. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదాన్ని? నాకు రోజాకి ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టంక్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా రోజా. మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందేమో, వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, ఇప్పుడు నార్మల్గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ who always loved you. It was quite shocking to all of us. Yes. Because even we didn't expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But After that, nowadays of late I'm listening to that Meena second marriage చేసుకోబోతుంది అని. thanks to social media, thanks to them, they keep on ఏదో ఒకటి రాయాలి తమిళ కదా, అబ్బాయినే ఎవరినో మాట్లాడి. తమిళ అబ్బాయి కాదు, నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఏ లోన్ లైఫ్? ఐ డోంట్ నో నిజంగా. కాదు అది మీనా. ఇప్పుడు అంటే నువ్వు ఇందాక look మాట చేస్తేనే తెలుస్తుంది. ఎంతమంది లేరన్నా ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును. ఎంత ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే, విల్ యూ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్? right now my priority is my daughter ఆఫ్ కోర్స్. and her comfort and I don't know if I don't know, I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, ఇవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. yes బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్, అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం. ఐ వాజ్ నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? ఎయిత్ స్టాండర్డ్. నువ్వు అలాగ మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు అలా జరిగింది. అలా బాగా అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా కమర్షియల్ గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు? ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్, ఈ టాకింగ్, యు నో, ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్, మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా, బాలనటిగా కెరీర్ని ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు, ప్రేక్షకుల అభినందనలు, సినిమా పరిశ్రమ ముఖ్యంగా ఆ హీరోయిన్ ఎంతో గౌరవించి గొప్ప గొప్ప పాత్రలు
ఆ హీరోయిన్ గురించి రాశారు. అండ్ షీ హాస్ బిన్ ఆల్ ద వైల్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ వేర్ ఎవర్ షీ డిడ్. షీ ఈజ్ nonetheless none other than our beautiful and most beloved heroine Meena is with us now in iDream studio for our fans and followers. Welcome, Meena. Thank you so much. నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ లేదు. అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. అవును, బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఎస్, నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు. మీనా చెయ్యాలి క్యారెక్టర్, లేకపోతే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు. ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది. I think you understood it. Yes, I'm in fact చెప్పాలంటే I'm very grateful and even I would say surprised. అంటే ఒక టైంలో చేయటం కాదు, ఒక టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు, ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్. మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్, ఈ కథ రాసాము, ఈ కథ చేసాము, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్, చాలా రేర్. అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్లో మనల్ని అలా అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ అని అనిపిస్తుంది, కామన్. బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మై వెడ్డింగ్, ఆఫ్టర్ అ కిడ్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకుని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ, లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ because of my choice of characters made this even cheppanu ee career very sustainable, this kind of image, and also the variety of characters. Yes, అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి. that was always there in my mind. Whenever I do a film, whenever I accept a movie, this was always there. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. So I finally understood, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా,
చాలా బెంకగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఒక లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంతే టు నేమ్ అన్నట్టు రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదాన్ని? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా, మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. అప్పట్లో మీ కవర్ పేజీలు కూడా వచ్చాయి, మీ కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ of course Saundarya never did. Saundarya also తను రిస్ట్రిక్టెడ్ గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya and everybody. నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధికా గారు, we are all still friends, we still get along, we still go to each other's place. Festivals, celebrations ante kalsi celebrate chestamu. So that part was like very important, that was like very nice. ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా, 90s గ్రూప్ అని. అవును, అందులో కలుస్తుంటారేమో. అవును. హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి హీరోస్ వస్తున్నారు, చిరంజీవి గారు, మోహన్ లాల్. అవును, వాళ్ళందరూ 80s గ్యాంగ్. అవును, మేము కొంచెం యూత్. మీరు కొంచెం ఏం కర్మ, మీరు బాగా యూత్. అండ్ మీరు చేసిన, నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి, అది చాలా పెద్ద హిట్ అప్పుడు. అంజనీ పుత్రుడా, వీరాది వీర పాటలు నీవి అసలు అవన్నీ కూడా. we used to have a big competition and tough. అంటే తనతో మాత్రం కాదు, అందరితోనూ I was like having a competitive what do you say, ఒక మైండ్ సెట్ ఉండేది. But that was only during the shoot. You know, personally I don't have anything against anyone. మన షూట్ కని వచ్చేస్తే, పన్నని వచ్చేస్తే, I want to be the best. తనేం చేస్తుంది, తనేం డ్రెస్ వేసుకుంటుంది, I want to look best, I want to be best. That was always there. And that was only during the work. మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ లో we were like డైలాగ్ ఎవరు కరెక్ట్ గా ఏంటి చెప్పటం, పర్ఫామ్ చేయటం, షూటింగ్ ప్లేస్కి ఎవరు ఫస్ట్ రావటం, ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది, యూనో. బట్ ఒక్కసారి ప్యాకప్ అనగానే దట్స్ నార్మల్. బట్ ఈవెన్ దేర్ అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్ లో వి ఆల్ సిట్ అండ్ ప్లే కార్డ్స్, వి యూస్ టు మేక్ ఫన్, వి యూస్ టు ఈట్ టుగెదర్, బోన్ చేసేది, అదంతా వి యూస్ టు డూ. బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే like competition, real competition. నేను చూసేవాడిని ముఠా మేస్త్రి షూటింగ్ లో, మీరు చాలా ఒకరితో ఒకరు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు. తర్వాత బేసిక్ గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్, అంటే షోయింగ్ ఆఫ్ టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది, ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, యూ హ్యావ్ ఆల్ ది నెసెసరీ థింగ్స్ టు బి ఏ మాస్ మెటీరియల్. బట్ నువ్వు యూ నెవర్ అలౌడ్ ఇట్. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ కానీ, లేకపోతే? లాంగ్ రన్ కొంచెం వచ్చింది, బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పలేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అవునవును, చాలా. బట్ I was also trying, but నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం I was like not very. ఇప్పుడు తక్కువ హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్, నథింగ్ టు క్రిటిసైజ్, బికాజ్ ఇట్స్ ఆల్
పార్ట్ ఆఫ్ ది గేమ్, yes పార్ట్ ఆఫ్ ది కెరీర్. yes నైన్. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. yes బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ఐ థింక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యూనో వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో యా, దెన్ ఐ వాజ్ లైక్ మై గాడ్, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక సీన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఓన్లీ వన్ టైం. ఐ థింక్ that is the only time. So you had the experience and left it. Yeah. Again, not my cup of tea and listen. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. They were shocked. మీనా ఏంటి లాగా అంటే it was like, you know, many of them were like అమ్మో మీరు కూడా చేశారా అని, but most of them were like మీరు కూడా ఎందుకంటే చేశారు. It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so eager to see me like that. Yeah. Yes. So I was always that girl next door kind of a person. So maybe I'm not. అంటే ఇప్పుడు అందరూ ఒక నువ్వు చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు. సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యూ aside, కీప్ యూ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే దట్ ఇమేజ్ నిన్ను నిలబెట్టింది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కానీ, లేకపోతే హైయెస్ట్ ఫిగర్స్ తీసుకోవడంలో కానీ గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. Did you face that? Yes, I did. Andike at a point I wanted to do glamour roles too. At one point I was thinking maybe I should do that too. Why only they get all the things? Why can't we get anything? So, you know, lot of things. Adi andake cheptunanu kada, there were lot of things constantly adi chustunappudu maybe I should also do this, maybe I should also try this, try చేసి చూద్దాం అప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత, like I did many movies in Telugu, then I did lot of Malayalam and Tamil lo kuda very late only I did that I remember song and everything. ఎక్కడో స్నేహం కోసంలో ఒక సీక్వెన్స్ లో ఎక్కడో కొంచెం మాసీగా కనిపిస్తావు నువ్వు. అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజుల్ గారు షీ కామెంటెడ్ ఆన్ యూ, మీనా మామూలు డ్రెస్ వేసుకున్న గ్లామర్ గా కనిపిస్తుంది. అదేదో నిజమే, బికాస్ మెనీ టైమ్స్ డైరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బి ఎ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బి డ్రెస్డ్. నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను, అమ్మ కొంచెం డల్ చేస్తారా అని. సార్ డల్లే కదా, నేను పెద్దగా ఏం వేసుకోలేదు. కాదు చాలా బ్రైట్గా ఉన్నావు మా, బ్రైట్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్ చేయి. అరే నేనేం చేస్తాను, ఇంకా దీనికంటే నేనేం చేయను. మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి, ఇట్స్ లైక్ వెరీ న్యూడ్ షేడ్. అంటే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదర్, షీ హ్యాట్స్ ఆఫ్ టు హర్. మీ మదర్ ఉన్నారే రాజమల్లిక గారు, షీ ఈజ్ ఏ గ్రేట్ ట్రైనర్. నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీయింగ్, బయటకు వెళ్ళి డ్రింక్స్, పబ్బులు, క్లబ్లు, ఇవేమి నీకు అలవాట్లేవు? అలవాటు అస్సలు లేదు, అప్పుడు లేదు. అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు. టైం అబ్సల్యూట్లీ నో. ఒకప్పుడు అంతా 2 షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్స్ అంతా చేసేదాన్ని నేను. అసలు పడుకోవటానికి భోజనం చేయటానికి టైం ఉండదు.
I was, complete. That was a crazy time. Yes. And that crazy time was like for quite some time. Quite long period. Quite long period. Yes. I know. నీకు అప్పుడేం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్ లోనే? తెలియదు కూడా. తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు. I became a heroine when I was like what, 13? Yes. Yeah, even before I could know anything. అసలు ఇదే లైఫ్, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అవన్నీ నాకు అసలు తెలియదు. My whole world was so different. And it was only shooting, characters, get-ups, performance. This is all. Other time ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము. సినిమా ఏదైనా నా సినిమానే నేను చూడలేదు, అంత కష్టపడి చేస్తాము. అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను, చూడలేకపోతాను. అది పెద్ద హిట్ అవుతుంది, అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను. ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది, తమిళ్లో తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను ఫస్ట్ టైం. ఎప్పుడు ముత్తు చూడండి. That is how I used to be. That is what my life used to be. I remember Vijayavahiniలో సాంగ్ అది తిల్లన సాంగ్. Vijayavahini AVM లో చేసాము. Okay. I was constantly running. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్, మీరు ఆ ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే. It used to be so tough. నువ్వు అసలు కంప్లీట్ గా లైక్ శ్రీదేవి గారు కానీ జయలలిత గారు కానీ వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్, కాలేజింగ్, ఫ్రెండ్షిప్లు ఏం లేవు కదా. అసలు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు. సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి, అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లెట్స్ క్యాచ్ అప్, ఇదంతా అప్పుడు లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world. Yeah, so I still do that. I can still do that. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bonchestamu, or we go to each other's place. Like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ శివాజీ సార్తో. అవును, నెంజంగల్. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో సినిమా డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. నాకే గుర్తులేదు. Everybody talks about Rajni sir, but there are a lot of heroes with whom I have worked. Like Kamal sir తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికే జరిగింది అది. ఆన్ ఫ్యూర్ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో, బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. పెద్ద స్పాన్, ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెం. నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాస్ సపోజ్ టు డు గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. ఐ వాస్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం,
అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైమ్. సో అమ్మ సెడ్ అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్కరోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. యా, సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ అయ్యారు. సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? ఆఫ్ కోర్స్. అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాస్ వెరీ she was very upset about that. అందుకని ప్రైవేట్ గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూజ్డ్ టు సే ఐ యామ్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అవునా? అవును. ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers. And ippudu January lo we are having this centenary function ma school lo, and I'm going there as a chief guest. Reunion? Not a reunion, not alumni. It's like a centenary school lo open chesi 100 years avutundi. So I am going to my school as a chief guest. What a distinction. What a distinction, really. It is like, ఇట్స్ వెరీ నైస్. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా? ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. yes, and that teacher is such a fond of me, and తనే షీ కెప్ట్ ఆన్ సేయింగ్, మీనా నువ్వు రావాలి, నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. ఐ వాస్ లైక్ ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. సేమ్ టీచర్ సంథింగ్ గ్రేట్. సంథింగ్ ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ ఇన్ టీ నగర్, చెన్నై. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు, విద్యోదయలో. ఎస్, విద్యోదయలో చదివారు. లాట్ ఆఫ్ అల్యూమినీస్ దేర్ ఫ్రమ్ విద్యోదయ. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా? నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హౌ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమాలో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబులు గాడి దెబ్బ అని, ఐ థింక్ some 2-3 films I did. So constantly I used to see her. And even after that also I used to listen a lot. I used to hear a lot about her. So that was like always there, and I always liked her. Naka tanante chaala ishtam. Tana performance gaani, tana style sense gaani, tana dance gaani, dressing sense, yeah, fashion sense. So I always very fond of Sridevi garu. Very disciplined artist. Yes, very disciplined. Yes. చాలా. అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్లు గట్ట తెలియదు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ ఎ హీరోయిన్, ఐ యూస్ టు సిట్ అండ్, ఇది చెప్పాలా ఐ యూస్ టు సిట్ అండ్ రీడ్ కామిక్ బుక్స్, బికాస్ దట్ వాజ్ మై ఏజ్. 14-15 లో then slowly they said, comics నుంచి you should start ఏంటి నావెల్స్ చదవాలి అని చెప్పి, అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్.
So people used to like recommend idi Yes. chadavu adi chadavu ani they used to say. So some from comics to Grisham. yeah, I used to then I used to అన్ని చదువుతాను, తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్, మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావెల్స్. ఇంగ్లీష్ అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే యు ఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యు ఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. That 100% makes a person a bad student. Yeah, I know, but I didn't get 100 out of 100, but at least 60 I was okay. 50, 60. అంతే చేయగలను అప్పుడు. Just average best. Average best. Yes. 60 అంటే what do you call first class marks. అవునా? 60 out of 100 60 I thought some 90 is first class. కాదా? No. 60 is first class. 60 below అయితే second class. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్యూర్. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకెప్పుడు నేను అనుకుంటుంటా ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. యా, ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఐ గెస్ yes. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, కెరీర్ ఇస్ లైక్ లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎనర్జెటిక్. అవును. అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. అవును. ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర, సినిమాలు చేస్తున్నారు. అవును. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యు మెయింటైన్ హెల్త్, యు మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్. మోర్ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే ఆ ట్రెండ్ ఆ రోజున. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం. ఏది బాగుంటే అది. అవును. అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది చేశారు కదా అని. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. అనుకోకుండానే, తెలియకుండానే అది రివీల్ అవుతుంది. అది అవును, రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. You always had your own niche. Yeah, I had my own thing. It's not అందరిది చూస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ I will do it in my own way, my own style. Exactly. That ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు వస్తుంది. అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, ఇన్వాలంటరీగా జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళ, పర్దా హై పర్దా ఒక సినిమా సినిమా చేశాను హిందీలో. Why you could not continue in Hindi? Because I was too busy here. Too occupied. Exactly. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదే. టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరూ. And also I was told అక్కడ
దే టేక్ వెరీ లాంగ్ టు ఫినిష్ అ మూవీ, టు కంప్లీట్ అ మూవీ అని అది కూడా విన్నాను. దట్ అవును, ఆల్సో వన్ మన అంత మేజర్ థింగ్. డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును, లేదు. సో మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I was also completely busy on this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్ గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, Yeah. రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, అవును, రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళినోళ్లే కదా. అవును. అక్కడికి వెళ్ళి బాంబేలో బాలీవుడ్ లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి. అవును, ఒక్క హేమమాలిని గారు did get lot of offers like but then I was getting too good offers. ఇక్కడ మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అన్నిట్లోనూ, అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. Yes. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు కదా. ఎగ్జాక్ట్. ఐ వాజ్ సో ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి, అవును, వాట్ ఇఫ్ దట్ డజంట్ వర్క్ అవుట్. yes, a bird in the hand worth two in the bush center. Yeah, so and I was getting the best here. Yes. So why should I leave this and go there? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. Okay. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది, అయ్యో ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును, తన షూటింగ్లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like, అయ్యో ఆయన హోటల్ వద్దు, బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి, ఏంటి మీనా గారు, మీనాజీ, you're not doing movies with me, అది I don't know how to say no, how such a big person coming and asking. Yes. See, కుదిరితే మనం చేస్తాము, but when it is not happening, what you can't say. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది, చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది. యా, సో దెన్ ఐ యూస్ టు బి లైక్, అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు. యూస్ టు బి లైక్ దట్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఈవెన్ యష్ జీ, నాకు ఏంటంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ ఇంట్రడ్యూస్డ్ by someone like Yash Ji or Suraj Barjatia, those kind of, I love those kind of movies. Yes, exactly. So I wanted to, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని I had that thing. Exactly. And I remember మన rhythm shooting అక్కడ బాంబేలో జరిగినప్పుడు I said I wanted to meet Yash Ji. And I met him also. I went to his office and he was so sweet. He was అసలు he came out of his office room and he was like, Meenaji, I am aapka bada fan hu. I was like, sir, I am a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని I felt that, so that was a very beautiful memory. That memories. Yeah. అంటే నిజంగానే యశ్ చోప్రా, ఈ బర్జాత్య వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, it will suit me also. Yes. And I love those kind of movies. అవును. So నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును. బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని, డైరెక్టర్లతోని, ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ ఎ పీరియడ్. నీకు ఏ లాంగ్వేజ్ లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప, షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్ అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు, దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి, ఐ డోంట్ నో, ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగులోనే. ఫస్ట్ ఐ వాజ్ accepted and I was
ఏమంటారు, ఐ వాజ్ అ క్వీన్ హియర్. Queen here, exactly. యా, ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్. ఆ తర్వాతే అందరికీ తెలిసింది. ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ. బట్ ఐ కాంట్ సే ఐ వాజ్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, Yeah. ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, ఎస్ వెరీ ప్రొఫెషనల్ టు ద పాయింట్. ఎస్ సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి యా నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. యా దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, అవును. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడి నా మొగుడు. అవును. మొరటోడు. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. సీతారామయ్య గారి ఫస్ట్ హిట్ అయిన వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ యాక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసాన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్ గా, లైక్ ఏవిఎం వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారు 100th ఫిలిం, సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ అవుట్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్. ఎస్, తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది. బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. యా, బికాస్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగా మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది. అలా బాధ అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. Yeah, Vamshi was like, you have to do any, but unfortunately, too many dates, 60 days అడిగారు, 60 to 65 days or something. అప్పుడు 25 daysలో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే. How can I do that? And I was always committed. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే I can give 60 days and I can do it. I was already committed. There was no date. అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు. యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ. చాలా లీజర్ గా, too many actors in that. And heroine character is linked to every character. And చూసావా తర్వాత? Of course I saw that and I was like, అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. సేమ్ లైక్ దట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దట్, ఇది నరసింహ పడయప్ప. యా, నరసింహ రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది. బికాజ్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము, దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీ ఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము. వి అగైన్ రీషాట్ ద సేమ్ సీన్. అండ్ దెన్ ఇట్ వాజ్ ఓకే. Then there was some misunderstanding between the director or something like that. So our schedule mali
క్యాన్సిల్ అయింది. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. ఓకే. సో లైక్ దట్ వి మిస్డ్ దట్ మూవీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నరసింహ ఎందుకు పడవిప్పు ఎందుకు మిస్ అయిపోయావు రజనీకాంత్తో? రజనీ సార్ బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. పొగరమోత్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్ పేర్గా మంచి పేర్ అని అప్పుడు. అవును, తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు, సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మ ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ, ఓ అవునా అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు, చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను, నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే, కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్, రిలక్టెంట్, అడామెంట్ క్యారెక్టర్ అది. అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes. ఎందుకంటే ఆ యార్గెన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. I called her immediately. I said, Rajamata, ekkada unna? I really called her and I wished her and she was like, thank you, sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హెర్. ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్. నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారు మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దెట్టుకెడేషన్ నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనవరాలు వచ్చింది అంతే, 5 బ్రదర్స్, ఒక సిస్టర్, అంటే మేనవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. అందరితో అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే. నవయుగం తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు, అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్, కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? ఓకే. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి, సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much.
అండ్ ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ అ న్యూ కమర్ అండ్ వాళ్ళందరూ దే వర్ ఆల్వేస్ ఆల్రెడీ అ సూపర్ స్టార్ ఎస్టాబ్లిష్డ్ అండ్ సూపర్ స్టార్స్ ఇన్ దర్ ఓన్. సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారితో ఐ కాన్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాక్స్ ఈ టాకింగ్, యు నో, ఈ కీప్ ఆన్ ఆస్కింగ్, కీప్ ఆన్ టాకింగ్. సో బాలయ్య గారు వాజ్ లిటిల్ డిఫరెంట్. ఐ వాజ్ లైక్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ not I was also quiet and they were also a little quiet, and we were all very professional, and first 2-3 films I was like very quiet, and aa tarvati then I became you know, friends with them, friends with their family. It was like that slowly. So హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. there were several hits మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం, మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాజ్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, joke రిసీవ్ చేసుకునే. I was too naive, I was too small, too innocent. అమాయకం. అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% I know Telugu very well. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలుస్తుంది, ఓ నా గురించా, ఓకే ఏం చెప్పారండి. It will be so funny, and ఆయన ధడాల్, యూనో, హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం, అదంతా. ఇట్ వాస్ సో డిఫరెంట్. హీ వాస్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ద హీరోస్. తమిళ్లో కానీ తెలుగులో ఐ హావ్ నెవర్ సీన్ ఎనీవన్ లైక్ దట్. అండ్ హీ వాస్ then I initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలీదు. I used to be friends with his family, లక్ష్మి, ఎవరు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny, and tarvata I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. Urki baita pedda idi chesaru, but actually he's such a sweet person inside. And adi later stages lo నాకు తెలుస్తుంది. నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి. అందుకని it was like, now I am like friends with everyone. Of course. I'm like in course of time. Yeah, in course of time. నువ్వు కూడా రైజ్ అయ్యావు, you understood the world. Yes. అన్ని తెలిసి నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే I was very professional. Yes. Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును. So that was my biggest strong point. Yes, it. And people were scared of that, including Mohan Babu garu. Okay. అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా he was ఏ అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. Oh God, it's nice. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు, నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, అల్లరి అల్లుడు. 2 films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరి అల్లుడు నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. Part 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడులోని నాటీ గర్ల్
వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్లోనే అల్లరి పిల్ల చేసావు, నాటి గర్ల్, కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు, వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరా? లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ, డైలాగ్స్ కానీ, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకెప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. తమిళ్ గానీ, తెలుగు గానీ, మలయాళం గానీ, I was always too young for them. Correct. I was too young. Correct factor. Exactly. And also I was too naive. Naku, by the time I realized what is romance, what is love, what is man and woman relation. Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే, వెరీ మీడియోకర్ స్టూడెంట్, వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very introvert in person, yes, I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like too late. Yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా, ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. మెనీ టైమ్స్ ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్, టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ లేదు. యు ఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా I only go there for the shot. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. Yes. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials, and that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. Yes, I can understand and I believe it. Because I have seen it. Because you've seen it. You've seen me. Yeah, you know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. So bad. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంది. నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. ఇంకా అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు కదా?
యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇన్ఫాక్ట్ ఐ షుడ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ ప్రొడ్యూసర్స్. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు అప్పుడు. నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్ నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక, సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే ఫాట్మని దే క్లోజ్డ్ ది డోర్స్, మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు డైరెక్టరు కేఎస్ రామారావు అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు, ఆల్ పుట్ టుగెదర్. యువర్ నేమ్ వాస్ కంప్లీట్లీ supported and seconded and invited by each and everybody. And media కూడా అప్పుడు తక్కువ అనుకో, స్మాల్ అమౌంట్ మీడియా, అది కూడా ఆల్ రోట్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. అందులో నేను కూడా ఒకటి, ఎందుకంటే సినిమా హిట్ కదా అంతకుముందు సినిమా. యూ ల్యాక్ టు ది కమర్షియల్ డైమెన్షన్ ఆఫ్ చంటి నౌ, ఆ సక్సెస్ ఉండడం వల్ల. సో నీదంతా ఎలాగైపోయిందంటే, నువ్వంత గ్లామర్ కుర్రాళ్ళు నిన్ను చాలా మంది యూత్. I used to get lot of letters అప్పుడు from fans. చాలా దానికోసం ఒక even appointed somebody to look after all that. అవును, వాళ్ళందరూ ఫోటోలు అడుగుతూ ఉంటారు, అందరికి ఫోటోలు పంపించడం, దానికోసం ఒక ఆయన్ని అపాయింట్ కూడా చేస్తాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. యా బికాస్ అండ్ ఒక్కొక్క మూవీ, ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము, అందులో ఒక ఫోటో నచ్చిందంటే అది ఒక 100 or 200 ప్రింట్స్ మనం అడుగుతాము. ఐ యూస్ టు ఆస్క్ దట్ ఫోటోగ్రాఫర్, ఆయన ప్రింట్ చేసి ఇస్తారు. అది అవగానే ఇంకా వేరే సినిమాలో వేరే ఇది ఉంటుంది కదా, వేరే ఒక గెటప్, వేరే ఒక స్టైల్. సో అక్కడ ఏది నచ్చిందో వాళ్ళ దగ్గర ఒక 100-200 ప్రింట్స్ వేసి అదంతా ఐ యూస్ టు సెండ్ టు మై ఫ్యాన్స్ ఆ టైంలో. అవును, బాగా వాళ్ళు లవ్ లెటర్లు గట్ట మీనాని రాస్తుంటారు. 100% రాయకుండా ఎట్లా ఉంటారు? నువ్వు చేసేవన్నీ కమర్షియల్ హీరో. ఇప్పుడు నువ్వు మంజుల్ గారు చెప్పినట్టు నువ్వు షో ఆఫ్ చేయకపోయినా, 2 piece సూట్లు వేసుకోకపోయినా, బట్ యూ లుక్డ్ వెరీ ఎలిగెంట్ అండ్ గార్జియస్. తిల్లన తిల్లన సాంగ్ ఒకటే ఎగ్జాంపుల్ చాలు, అబ్బాయి గారు. దాంట్లో సాంగ్స్ అన్ని కూడా చాలా హాట్గా ఉంటాయి, బాగా తీశారు, పాటలన్నీ పెద్ద హిట్. And that used to be a big thing. Ante Telugulo I had that correct balance of character role as well as little glamour in the songs and all that. Yes. And Tamil ki vachesariki valu character ento song kuda alage untundi. సాంగ్ మనం డిఫరెంట్ గా చేయటం, ఇమాజిన్ చేయటం, వేరేలా చేయటం అలా కాదు, ఇట్ విల్ బి వెరీ. అండ్ వాళ్ళు దే యూస్ టు ఆస్క్ మీ, మీరు తెలుగులో మాత్రం అంత గ్లామర్ గా చేస్తున్నారు, తమిళ్లో ఎందుకు చేయరు అని. సార్ తెలుగులో అలాంటి సాంగ్లు ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదే. కానీ వాళ్ళు టు దట్ ఎక్స్టెంట్ తమిళియన్స్ దే హార్డ్ బిలీవ్, వాళ్ళ కాన్సెప్ట్, కంటెంట్, ఆ ఫ్రేమ్ దాటరు వాళ్ళు. అవును, కావాలంటే ఒక గదిలోనే తీసేస్తారు పాట, ఒక దీపం పెట్టి దాన్ని లైటింగ్ లో తీస్తారు సార్. దే ఆర్ ఆ విషయంలో వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. అందుకే చాలా కాలం తమిళ్ ఫిల్మ్సే నీకు ట్రెండింగ్ లో ఉండేవి నేషనల్ లెవెల్లో. నేషనల్ అవార్డ్స్ అంటే మలయాళం, తమిళే. తెలుగు ఈ మధ్య ఇప్పుడు వచ్చింది. అంటే నార్మల్గా యాజ్ యూ సెట్ అండ్ యాజ్ ఐ నో, యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్నసెంట్, నైవ్ ఆల్ ద వైల్. బట్ when did you feel like marrying? Yes, this is the point, I should marry. I never felt that way. It was my mom who was like, she felt it. Yeah, time and it's time to get you married. And chala kalam they were like looking for a person. Oh no. Yeah. So that was happening for quite some time. Then they came across my husband Sagar, yes. And then we kind of hit it off. We were introduced. అంటే మీరు ఏం కోరుకున్నారు నార్మల్గా? మేము ఇప్పుడు నార్మల్గా ఇన్ జనరల్ ఫ్యామిలీస్ అనుకో, అబ్బాయి ఇంజనీరా, డాక్టరా, యుఎస్ లో ఉన్నాడా, లేకపోతే ఇండియాలో ఉన్నాడా, ఇవన్నీ చూసుకుంటారు కదా. No, we were only looking out for a good character. Okay. That is what really matters. Okay. Not about the job or where the he's from. Riches. The character means the most. Okay. Yes.
అదే మరి నువ్వు క్యారెక్టర్లు పట్టుకునే నీ కెరీర్ అంతా వెళ్ళింది కాబట్టి Not like that. Character in a nice way. You should have a good understanding about my job. He should have, that మొగాళ్ళంటే నేనే ఇంటికి the head of the thing, and you have to listen to what I say, what I decide. అలా ఉండకూడదు. There should be some equality. There should be understanding. It should be a give and take policy about marriage and husband and wife. And it has to be they like should that. share life. Yes, it's about sharing a life Sharing together. life. So character really was the most important criteria. For anybody it is an important ingredient. Yes. Main ingredient. Yes. సో ఆ వెతుకులాట్లో చాలా మంది వచ్చుంటారు మీనాని చేసుకోవాలని. ఎందుకు రారు? మీనా అంటే పబ్లిక్ గా చెప్పలేదు కదా, ఇంటర్నల్లీ ఫ్యామిలీస్ లో తిరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ లో తిరుగుతూ ఉంటుంది. I was happy. It was always my mother's job. I was doing my job, which is shooting, listening to characters. నీకు జీవితంలో దేవుడు ఇచ్చిన మొట్టమొదటి పెద్ద వరం. Yes. వరం my mom. మీ మదర్. నిజంగా I have never seen that kind of a mother. Yes. I can tell you. ఎందుకంటే నీకేమి తెలీదు. పోనీ నువ్వు తెలిసి నువ్వు మీ మదర్ కూర్చుని ఇది కాదు అలా కాదు ఇలాగా అని మాట్లాడుకోవడానిక నువ్వు షూటింగ్ చేసి వచ్చి రూమ్ లో పడుకునేదాన్ని అంతే. దట్స్ ఇట్. భోజనం చేయడం, పడుకోవడం, అంతే. మళ్ళీ దాంట్లో చాయిస్ కూడా లేదు. అది కావాలి అది అడగడం కూడా నాకు తెలీదా మరి అంత బ్యాడ్ గా. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంత బ్యాడ్ గా ఉన్నానని. ఇందాక నేనంటే నీకు కోపం వచ్చింది. అసలు నీకేమీ తెలీదు. అయ్యో అంటే గాడ్ హ్యాస్ బీన్ సో కైండ్ ఫర్ యూ, వెరీ కైండ్ ఫర్ యూ. ఏమీ తెలియదు నీకు అదర్ దెన్ యాక్టింగ్. yes. రైట్. బట్ యు హ్యావ్ ఎ మెరిట్ విత్ యూ. అదేంటి చెప్పనా? నీకు తెలుసు లేదు నాకు తెలియదు. అమ్మ మాట వినాలి అనే ఒక పాయింట్ ఉందే, దట్ సేవ్డ్ యూ ఆల్వేస్. yes. I'm telling you, శ్రీదేవి గారు కూడా సేమ్ ఇలాగే. నేను ఇందాక అనుభవాను. నీ వక్రత్వే కాదు, నేను అదే చెప్పాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హర్ స్టైల్ ఆర్ హర్ డాన్సింగ్ ఆర్ పర్ఫార్మెన్స్, ఈవెన్ హర్ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ ఐ మెంట్ బై ఐ వాస్ లైక్ సో in fond of her that I wanted to be like her in every which way possible. Yes. Possible. Exactly. Yeah. అదే అన్న ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంటే ఇది పెద్ద సముద్రం. లోపలికి దిగడమే తెలిస్తే తప్పితే ఎక్కడికి రీచ్ అవుతారో ఎవరికి తెలియదు. చాలా మంది మునిగిపోతారు. దే కాంట్ రీచ్ ద షోర్ అదర్ సైడ్ ఆర్ దే కెనాట్ రిటర్న్. కరెక్ట్. దిస్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. రైట్. సబ్జెక్ట్ టు లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్. అలాంటి దాంట్లో నువ్వు 82లో చిన్న పిల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద పిల్లవై అల్లరి పిల్లవై ఎన్నో సినిమాలు అందరితో చేసి నిలబడి you're there where you started. Yes. ఇంకా అలాంటి కెరీర్ ఉండడం కష్టం. అందుకే నేను ఇందాకలన్నా మీనాని చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడవచ్చు. ఎందుకంటే మీనా లాంటి వైఫ్ దొరకాలి కదా. బట్ నువ్వు ఇందాకలన్నట్టు అందరూ ఏజ్ బార్ వాళ్ళని ఇద్దరు అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా వాటికల్ ఒక స్ట్రేంజ్ గా ఉంటుంది అదంతా కూడా. బట్ అవుట్ సైడ్ నుంచి యూ హ్యావ్ సెలెక్టెడ్ సాగర్. Yes. You spent time with him before marriage to understand each other. Yes, to understand each other we did. Okay. నార్మల్గా ఇప్పుడు అది జరుగుతోంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటుంటారు, తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు, 2 నెలలు మాట్లాడుకుని ఇంకేదో గొడవ నడుస్తుందిలే ఇక్కడ. కానీ ఇన్ జనరల్ మ్యారేజ్, జనరల్ సొసైటీ. బట్ వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ సాగర్ ఎట్ ద టైమ్? He was very understanding. He was patient. నువ్వు హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో నుండి సినిమా పనులు చేస్తున్నావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇవన్నీ తనకి. I like the fact that he actually understood me. I am not what I look from outside. Me cheppinattu, from outside I'm a big star, I'm a big celebrity and all that. But in person, what I am, what are my interests, what are my likes and dislikes. In nutshell. Yeah. He could understand. Even before I could say something, he would understand and he will continue say that. Yeah. Okay.
So great, I really. will be like, I'll start something and he can finish it perfectly. Okay. Yeah. Fill in the blanks. Yeah. Huh? Yeah. సో అంటే నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా తను. నువ్వు అసలు మెంటల్గా నువ్వెలా మేనేజ్ అవ్వగలిగావు? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంబ్యాలెన్స్ ప్లేన్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అవి. That is the job, not a person. Family life. Yeah. Being a wife is a job. What he was doing is his job. But as a person who is, His husband. that's a different person. Same like me, my whatever I am doing, that's my job. But what I am really in reality, that's a different person. He could catch it. He was very good in catching that. Yeah. అంటే మీనాలాగే చూసాడు. Yes. వెనకాతలు పోస్టర్లు గట్ట ఏం చూడలే. అంటే అదంతా ఒక పక్కన he was very proud of it, of course. That's what I'm saying. He was very, very proud of it. But then he respected that also, and he respected me also as a person. Okay. Yeah, that was a very big thing. చెప్పాడా ఇప్పుడైనా నీకు నువ్వు ఈ యాంగిల్లో నువ్వు నాకు చాలా ఇష్టం? No, he's not a very, very talkative. He's also like a man of few words. So బట్ వీ కెన్ మేక్ అవుట్. అంటే మాటలతోనే అన్ని తెలుసుకోవాలి, మాట్లాడితే గానీ మనకు అర్థం కాదు, తెలీదు అని చెప్పటం కాదు కదా. Certain things, you know, even without any spoken, any words, you can understand that. Yes. Lot of things go in understanding. Yeah, a lot of things. ప్రతిదానికి మన సినిమా లాగా కెమెరా పెట్టి ఒక ఎక్స్ప్లనేషన్, ఒక ఇది రెవెన్యూ, అది కాదు. It's not that. So lot of things went without saying. Yeah. వెరీ నైస్. అసలు అంటే నువ్వు చెప్తుంటేనే నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇన్ మై మైండ్. ఎందుకంటే మీలాంటి సూపర్ స్టార్స్, సెలబ్రిటీస్, దే మ్యారీ అవుట్ ఆఫ్ ఇంపల్స్ సమ్ టైమ్స్, కానీ ఎక్కడో దే డు నాట్ మ్యాచ్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ లో ఉన్నారని అంటున్నారు. Yes, the social media is totally agog with it. Yes. Oh my God. జయబాద్రి ఆవిడ చాలా రోజులు బట్టి మాట్లాడుకోవట్లేదని, సో వాళ్ళిద్దరూ విడిపోతున్నారని ఏదో మాట్లాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, ఈవెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ దట్ హ్యాపెన్. మామూలు జనరల్ సొసైటీలో కూడా జరుగుతున్నాయి అనుకో, ఫ్యామిలీ కోర్ట్సే ఎక్కువ అంటారా, దట్స్ ఓకే. బట్ నేను అనుకున్నా మీరు అన్నాళ్ళు కలిసి ఉండడం వితౌట్ ఎనీ కంప్లైంట్, ఎక్కడ మధ్యలో కూడా ఎక్కడ చిన్న ఐటమ్ కూడా మీనా సాగర్ మధ్య అని వచ్చిందా? అసలు సోషల్ మీడియా వాజ్ లైక్, అయ్యో. అయితే I failed to notice. Yeah, because we were somewhere abroad, we went for a trip or something, and then my mother-in-law called and she was like, "Ain't everything okay there?" It's like, "Yeah, auntie." And Sagar also is like, "Yeah ma, what happened?" కాదు ఇలా మాట్లాడుతున్నారే ఏంటి, అసలు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఫైట్ వచ్చింది అని. ఫైటా ఎప్పుడు వచ్చింది, ఎవరికి వచ్చింది? No, even we were like not what do you say, we didn't escape that, we also went through that. అవునా? Everybody. అంటే మొన్న మధ్య కూడా శ్రీకాంత్ తెలుసు కదా, హీరో శ్రీకాంత్. శ్రీకాంత్ ఇంటర్వ్యూ చేస్తుంటే చెప్పాడు, వాళ్ళేమో అన్నమలైలో ఎక్కడో ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఊహాను శ్రీకాంత్. సోషల్ మీడియాలో వచ్చేసిందంట వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అని. అనగానే అందరూ ఫోన్లు అంట, వాళ్ళేమో శివుడి దర్శనం కోసం అని వెళ్ళి అక్కడ దేవరిని అన్నమలై. అప్పుడు నవ్వుకుని దే కాల్ సంబడి అండ్ దే సెంట్ ఏ వీడియో, మీ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం, యూ డోంట్ వరీ అని ఫ్రెండ్స్కి అందరికి. సో అలాంటి చేసుకోవాల్సి వచ్చిందా మీరు కూడా? నువ్వు లేదు అంత లేదు, బట్ వి వర్ ఆల్సో టార్గెటెడ్. Yes. అంటే ఎవరు nobody is an exception. Nobody can escape it. Really. ఇప్పుడు నార్మల్ గా అంత ఒక మంచి బాండింగ్, మంచి అండర్స్టాండింగ్, మంచి వెడ్లాక్ లైఫ్, యునో ఇట్ కేమ్ లైక్ ఏ షాక్ టు యూ అండ్ టు ద పీపుల్ who always loved you as an individual. నీ డిసిప్లిన్ అవన్నీ చూసి మీనా ఇస్ ఇన్ ది రైట్ గ్రూవ్ అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇట్ బికేమ్ ఏ షెల్ షాక్ లూజింగ్ హిమ్. అసలు వాట్ ఆర్ దోస్ మూమెంట్స్ మీనా రియల్లీ? It was quite shocking to all of us.
because even we didn't expect this. We thought he'll definitely come out of it Come and back. he'll be fine and all that. But it was just delaying. The process was getting delayed and delayed and delayed. Treatment? So, yeah, the treatment in the sense, he had to go through a lung transfer. Okay. Transplant, sorry, lung transplant, Okay. a lung transplant. And so we were in the waiting list, and we did get some alerts kuda ochindi a time lo. Kani there are a lot of medical criteria, you know, like I came to know, which I was like really surprised. Oh, inta unda, inta vishayalu unnaya ani, inni vishayalu unnaya ani naaku appudu telisindi. So that period was getting longer and longer and longer, the waiting period. And after a point, his health was not able to take it. His body was not able to take it. Okay. So లంగ్స్ దొరికినాయా? లేదు, we did alerts వచ్చింది, but then they have some medical criteria, అది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవ్వాలి. సో there were 3-4 times వెళ్ళి చూసి అది మ్యాచ్ అవ్వలేదని చెప్పి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మ్యాచ్ అవ్వాలి కదా, ఒక పార్ట్ ఫారిన్ పార్ట్ బాడీలోకి రావాలంటే. So that was quite what do you say, I don't know what to say also, how to put it also. It was all very new to me, new to us, but we did really try. We did wait for quite some time, but unfortunately అది జరగలేదు. We didn't get it. Yeah, that is what happened. So he was so young. That is what was like really everybody were like feeling bad. He's చేస్తుంది, దొరికేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. ఎవ్రీవేర్ ఐ ట్రైడ్ హియర్, హైదరాబాద్, ఐ ట్రైడ్ బెంగళూరు, ఐ ట్రైడ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఐ ఈవెన్ ట్రైడ్ యూఎస్కి వెళ్ళిపోదామా, యూకేకి వెళ్ళిపోదామా, బికాస్ ఐ హ్యావ్ మై కజిన్స్ దేర్ యాజ్ డాక్టర్స్. బట్ సీయింగ్ ద ట్రీట్మెంట్ దట్ వీ వే గివెన్ హియర్, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూసి వాళ్ళు కూడా చెప్పారు, లేదు ఇక్కడికి వచ్చినా మేము సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తాము. సో యూఆర్ గెటింగ్ ద సేమ్ ట్రీట్మెంట్ దేర్, ద బెస్ట్ ట్రీట్మెంట్ దేర్. అండ్ ఐ థింక్ ఈ టైంలో టూ మచ్ ఆఫ్ షఫ్లింగ్ హియర్ అండ్ దేర్ అది బాగుండదు, అది వద్దు అని చెప్పారు, వాళ్ళే చెప్పారు. బీయింగ్ డాక్టర్స్, దే ఓన్లీ టోల్డ్ మీ, దే సజెస్టెడ్ దట్ ఐ స్టే బ్యాక్ హియర్ ఇన్ ఇండియా అండ్ కీప్ ట్రైయింగ్. సో దట్ ఈస్ వాట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ unfortunately we didn't get so yes. But that is avoid tarvata after his exit from life, how are you handling it? It was pretty bad. It is still bad in some ways sometimes, but thanks to my friends and my work, slowly I'm coming out of it. Slowly I'm getting to be normal. Koncham normal avtunanu. When I come out, I kind of forget everything. But yeah, in it's been like 1.5 years, and I can't say it's getting better. I understand. Yeah, I understand. You can't say. You can never say. You can never say, and it can never happen. Yeah. Of course, you may. Time is the best healer. Yes, that's what everybody says, and I also believe that. ఎందుకంటే అంత that impact what was then, అది కొంచెం తగ్గింది definitely గా, but it is definitely still there. Yes, it will be. It will be, because to get a person of the same mindset, understanding, is always a chance. Very rare. It's a chance. Yes. So we got and missed it. That is what is the biggest, I don't know what to say. Loss. Yeah. Irreparable loss. Yes. Irreparable loss. Yes. After that, nowadays, of late I'm listening to that Meena second marriage cheskobotundi. Thanks to social media. Thanks to them. They keep on ఏదో ఒకటి రాయాలి కదా, మాట్లాడి. తమిళ అబ్బాయి కాదు, ఎంతమంది అసలు. I remember Dhanush, from nowhere Dhanush, because right now he's single, I believe. Yes.
అందుకే జస్ట్ బికాస్ హీ సింగిల్. నేను అదే అనుకున్నాను, ఆయన మాత్రం కాదు కదా, ఎంతమంది ఉన్నారు సింగిల్ ఈ ఇండస్ట్రీలో. ఇంకా నౌ దిల్ స్టార్ట్ లింకింగ్ మీ అప్ విత్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ అని అనుకున్నాను. And at one point, I got so fed up and so pissed off and so upset and so angry. I didn't want to meet the media. I was always being friendly. I was like always being friendly and always very cordial, always nice to them. But లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? ఒక మాట అడగొచ్చు కదా. అవును. You can ask, and లేకపోతే నువ్వే చెప్తావు కదా, if something happen is going to happen అంటే whatever is happening, it's always a big ఏమంటారు, mine is like an open book. What movies gani, whatever my friends gani, everybody knows everything about my life. And why write unnecessary things, unwanted things? That is what was hurting. So at least me, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ మీడియాలో ఉన్నాను, ఈ కెరియర్, దిస్ ఇస్ మై కెరియర్, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనొచ్చు. బట్ హౌ ఇట్ కెన్ ఎఫెక్ట్ మై ఫ్యామిలీ? People, they don't have the right to upset my family. Yes, right? There is a child again. Yeah, there is a child, there is a mom, an old person. Yes. There are 2 old persons now. My mother-in-law also. She's with you? Yeah, she's with us. Okay. But అవన్నీ అసలు ఆలోచించరు. దే చుమ్మా జస్ట్ రైట్, జస్ట్ ఒక హైప్ క్రియేట్ చేయటం కోసం, జస్ట్ స్టర్ ఇట్, యూనో, ఒక సెన్సేషన్ కోసం, ఒక హైప్ కోసం ఏదో ఒకటి రాసేయటం. అది అందువల్ల వాడు ఏంటి, అండ్ యు నో దిస్ హ్యాపెన్, దిస్ న్యూస్ కేమ్ రైట్ ఆఫ్టర్ హిస్ పాసింగ్ అవే. అవును. I think in less than 2 months time. Yes. I was shocked. Why? For what reason? What do you get out of it? ఏదైనా నిజం ఉంటే రాయండి, అది నిజమా కాదా అట్లీస్ట్ కనుక్కోండి. అస్సలు అనుకున్నదంతా ఎవరో ఏదో చెప్పారు అనుకుని మీరు రాసేయటమా? వాట్ ఈస్ దట్? ఇట్స్ నాట్ రైట్. నో, యూ కాంట్ జస్ట్ టేక్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. You will not do this if it is a guy, if it is a big hero or a man or a political guy, anybody, man. In general, you will not do that to him. Why always targeting the women? That was like really, at one point it was very, very angry. I stopped looking, or I stopped giving interviews or whatever. I always used to give, ఎవరు వచ్చినా ఏం అడిగినా I used to tell them, talk to them. You have been very good to from the beginning. I was always very friendly with everyone. Yes, in every language. It's not like వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉందాం. It's not that. I'm not that kind of character at all. ఎవరైనా, I'm a very friendly person. I'm friends with everyone. Tom, Dick and Harry. It can be the biggest director of the national director, or it can be one small spot boy, production guy also. I'll say, Anna, I want this. Anna, can you get me this? I am like that. I'm that kind of a person. I am equal to everyone. I treat everyone equally. But adi kakunda aslo chuma just to create a hype or sensation, just to make news. Very hurting. How did you receive it? Alativi vinnappudu. Receiving it was like all kinds of emotions. ఒక్కొక్కప్పుడు కోపం, ఒక్కొక్కప్పుడు sadness, ఒక్కొక్కప్పుడు humor. It was a mixed feeling. Mix of everything. Yes. Of everything. And I was more worried because this time it was not just affecting me, it was affecting my family also. Yes. Very, very strong way. Indak cheppin child kuda undi. Yeah, in a very strong way. It's not like just simple thing where you can just brush it off or something like that. So this time was like pretty serious, and I was like, no, this is not right. I am not going to accept this. And was there any moment you wanted to take an action on them? How long have you been asking for this interview? Meek telusu kada. Why didn't I give you interview? I know. How I used to be very nice, always yes person. I know. Why I took so long to give an interview? Because I was really angry with the media. On the whole. Because that too, being so close a person to your family from decades. Yeah, you've been seeing me from my first film. Changalva Podanda even earlier. Chanti Ninchi, yeah. Changalva Podanda eppudu? Yeah. Even earlier. Yeah. Sanjeev Park lo opening ayindi cinema. Yes. So, and Amma was very close to me, your daddy was very close to me, and I've seen all your growth and flourish
in front of me. Yes. But still, that is the reason I did not grow impatient about it. Okay, Meena is taking time. Yeah. Let her take time. Yeah, I remember telling you why నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు కదా, రాసుకోండి అన్నాను. రాసుకోండి. బట్ మేము ఇంకా ఆ డిసిప్లిన్ లో లేము. ఎందుకంటే ఏది పడితే అది రాసేసి ఏది పడితే అది చెప్పేసి. అండ్ మా ఐ డ్రీమ్ కూడా ఒక డిగ్నిటీ ఉంది. వీ డోంట్ రైట్ బుల్షిట్ ఇన్ వెబ్సైట్స్ అండ్ వీ డోంట్ పుట్ what do you call unhealthy thumbnails. Yes, we don't demean ourselves first of all. Let it the otherwise things వేరే. నిన్ను కించపరచడం, నిన్ను హర్ట్ చేయడం కాదు. అసలు మా డిగ్నిటీ మేము పోగొట్టుకోం ఐ డ్రీమ్లో. సో నేను వెయిట్ చేశాను, ఓకే లెట్ మీనా కమ్ టు నార్మల్ సెల్ఫ్ అని చెప్పి. బట్ ఒకటి ఇక్కడ పాయింట్ అడగాల్సింది ఉంది. బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్, ఎనర్జెటిక్, బ్యూటిఫుల్ and lot of time there ahead in life. జీవితంలో సాధించాల్సి ఇంకా ఉంది, ఇంకా యంగ్. Is there any chance that you are going to? I don't know, I don't have anything like that in my mind right now. అంటే ఇంకొకటి ఇప్పుడు somebody has to fill up కదా, నువ్వు అలా ఒంటరిగా ఉండిపోతావా? చాలా మంది ఉంటున్నారు కదా. I can't say, see, I never said నేను ఇది చేస్తాను అని చెప్పి ఎప్పుడు ఏది చేయలేదు. ఎప్పుడు నేను అది అంటే it may be too early, it may be too early. I don't know if it is too early or too late. I can't really say anything. I can't predict my future. Nobody can predict their future. Of course. చెప్పి అది చేయకపోవటం, లేకపోతే చెప్పకుండా అది చేసేయటం. I don't know. I really don't know about the future. అదే అంత మ్యానిపులేషన్ నీకు రాదు, అంత మ్యానిపులేటర్ కాదు నువ్వు. అవును, ఎప్పుడు నేను మొదటి నుంచే ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ దిస్ మైండ్ సెట్ దట్ యూ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ యూ. ఐ నెవర్ థాట్ ఐల్ బీ ఇన్ మూవీస్. ఐ నెవర్ థాట్ ఐల్ బికమ్ అ బిగ్ హీరోయిన్. ఐ నెవర్ థాట్ ఐల్ వర్క్ ఇన్ సచ్ అ బిగ్ what do you say, Tamil, Telugu with all the top stars. I never హిందీ కూడా నీకు టైం లైక్ చేయలేదు నువ్వు. అవును. So I never expected that. I never thought I would do it. Yes. Yeah, and I never thought I'll let my daughter come into movies again. I never thought that. I never see it. I don't know what life has in store. Yeah, in store for me. Telidu naku. Yes, you have been a nuvu andra audience tho paatu nuvu kuda nee life ku nuve audience. Yeah, so I take life as it comes right now. From the beginning, right now అని చెప్పడం కాదు. From the beginning it's been like that. Yes. So నీకుగా నీకు ఇండివిడ్యువల్ గా చెప్పాలంటే నేను నెక్స్ట్ ఇయర్ చేసుకుంటాను లేకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ అలాంటి ఆలోచనలు లేవు, అస్సలు లేదు. సో ఇండివిడ్యువల్గా ఉండడాన్నే కొంచెం అటే లీన్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, నిజంగా ఐ హ్యావ్ నో ఆన్సర్ టు దాట్. బట్ ఒక ఇప్పుడంటే అప్పుడంటే చిన్నపిల్లవి, నైవు, అన్ఇంటెలిజెంట్, ఆల్ దట్ ఈస్ అగ్రీడ్. ఓకే, ఇప్పుడంతా యూ గ్రూ అప్ బై ఏజ్, by experience, by exposure, everything. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, నీలాంటి ఒక సెలబ్రిటీ, నీలాంటి ఒక సూపర్ స్టార్, కెన్ షీ లీడ్ ఎ లోన్ లైఫ్? ఐ డోంట్ నో. మై ఆనెస్ట్ ఆన్సర్ ఇస్ ఐ డోంట్ నో. ఇన్ జనరల్ గా అడిగాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్? ఐ డోంట్ నో, నిజంగా కాదు. అది ఇప్పుడు అంటే నువ్వు ఇందాక మాటలో ఎంతమంది లేరన్న ఓ మాట ఇందాక, లోన్ గా ఉండేవాళ్ళు ఎంతమంది లేరని. అవును, బట్ ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ ఎ ఉమెన్ టు బి లైక్ దట్? వై నాట్? ఐ డోంట్ నో. యా, ఐ థింక్ సో. సో సమ్వేర్ యువర్ ఇన్స్టింక్ట్ ఈస్ టెల్లింగ్ యూ. I really have, the truth is I don't know. I really don't have what is going to happen tomorrow or 2 years later also. I really have no idea. I don't know about my future. Or ఒక్క మాట అడుగుతా. Yeah. Yes, I agree. I know all your psychology. If something, forces, మంచి ప్రాస్పెక్ట్ వచ్చింది, ఇంకేదో జరిగింది, రేపేం జరుగుతుందో మనకేం తెలియదు. We do not know. ఒక 6 నెలల తర్వాత జరగచ్చు, లేకపోతే 1 year తర్వాత జరగచ్చు, లేకపోతే ఒక 1 week లోనే జరగచ్చు, ఎవరికి తెలుసు కదా.
వాట్ ఈజ్ ఇన్ స్టోర్ అని. ఇప్పుడు అలాంటిది ఏదైనా ఒక మంచి ప్రపోజల్ వచ్చి ఇట్ ఈస్ వర్త్ అని అనిపిస్తే విల్ యూ టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్? It is not just about me. I have a daughter to think about. She means more to me. Of course. Yes, it's not just me or my wishes or my comfort. Right now, my priority is my daughter. Of course. And her comfort and I don't know. I really can't. అది ఎలా చెప్పాలో కూడా నాకు సరిగా తెలియటం లేదు. Let's wait and watch, no? Of course. Yeah. It is simple. Why are we it is simple in fact. Yeah. And welcoming. Why complicate things? Unnecessary ఏదైనా ఒకటి చెప్పి ఎందుకు? Let's see what the future is unfolding. Of course. చూద్దాం. Of course. That is always very good in fact. Yeah. ఏం జరిగితే అప్పుడు let us see, let us watch it, let us know it. అంటే బట్ ప్రిడామినెంట్లీ బేసికల్లీ నీకు నీ డాటర్ ఎక్కువగా నీ కాన్షియస్లో ఉంది. Yes. ఏది చేసినా ఏది జరిగినా తన పాయింట్ ఆఫ్ వ్యూనే ఎక్కువ నువ్వు కన్సిడర్ చేస్తున్నట్టుగా కదా. అవును. సో ఇప్పుడు అమ్మాయినా వచ్చింది నైనిక మీనా, నీ కళ్ళు నెట్టే మీ మదర్ పేరు నాకు చెప్పారు. మీనా ఎందుకు పెట్టారు పేరు అంటే కళ్ళు మంచి కళ్ళు అండి చిన్నప్పుడు. కాదు, యాక్చువల్ రీజన్ ఇస్ my great grandmother's name is Meenakshi. మీనాక్షి. So తన అది పట్టుకొచ్చి